చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నందుకు బాధపడాలో, కన్న కొడుకు నిర్దోషులను నమ్ముతున్నందుకు సంతోషించాలో తెలియని చిత్రమైన పరిస్థితి నాది. భార్గవిని గుడ్డిగా నమ్మి అయిన వాళ్ళందరినీ బాధ పెట్టారు. కొంతకాలం పాటు దూరం చేసుకున్నాను. ఎలాగో ఆ ఊబిలోంచి బయటపడ్డాననుకుంటే మళ్ళీ ఈ ఉచ్చు బిగుసుకుంది. జీవితాంతం ఈ చీకటి గోడల మధ్య నలిగిపోవడమో, లేదా ఉరికంబు ఎక్కి శాశ్వతంగా అందరికీ దూరం అయిపోవడమో తప్ప ఇందులోంచి బయటపడే దారేవి కనిపించడం లేదు బాబు. నాన్న ప్లీజ్, నువ్వు కాస్త ధైర్యంగా ఉండు. భార్గవిని నువ్వు చంపలేదని నాకు తెలుసు. ఏదోలా ఇందులోంచి నువ్వు తప్పకుండా బయటపడతావు. అందుకు నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాను. ఇంతవరకు ఎంతో కొంత ఆశతోనే ఉన్నాను బాబు. కానీ వేలి కూడా దొరకని పరిస్థితి వచ్చిందంటే నేను ఎంతలా ఇందులో ఇరుక్కుపోయానో అర్థమవుతుంది. నువ్వు అలా అనుకుని బాధపడకు నాన్న. భార్గవి గ్రానీ మనిషి అని నాకు తెలిసే భార్గవి విషయంలో జాగ్రత్తగా ఉండమని నేనే నీకు ఫోన్ చేశాను. కానీ అప్పటికే జరగాల్సిందేదో జరిగిపోయింది. అయినా పర్వాలేదు. నిన్ను నమ్మించి మోసం చేసినట్టే ఇంకెంతమందో నా భార్గవి మోసం చేస్తుంటుంది. ఆ కడుపు మంట తట్టుకోలేక ఎవరో భార్గవిని చంపేసుంటారు. ఇవాళ కాకపోతే రేపైనా నిజం తెలుస్తుంది. నువ్వు నిర్దోషిగా బయటకు వస్తావు. వినోద్, అంతవరకు నువ్వు కాస్త ధైర్యంగా ఉండాలి నాన్న. లాయర్ గారితో మాట్లాడి మళ్ళీ వస్తాను. ఉంటాను నాన్న. వినోద్, నీ చెప్పేది నువ్వేం చెప్పక్కర్లేదు. ఆ రోజు క్లబ్లో భార్యాభర్తలు ప్రేమలు అభిమానాలని లెక్చర్ ఇచ్చి ఇప్పుడు నువ్వు చేస్తున్న పనేంటి? అమ్మ జ్ఞాపకాలు చెరిగిపోకముందే నీకు మరో ఆడది కావాల్సి వచ్చిందా? ఇలా పబ్లిక్గా తిరగడానికి నీకు సిగ్గులేదు? నిన్ను ఇలా చూస్తుంటే మా అమ్మకి బదులు నువ్వు చనిపోయి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. నీకు ఇదే ఫైనల్గా చెప్తున్నాను. పెద్ద బుద్ధిమంతుల్లాగా మరోసారి నాకు సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించుకో. ఏం లాయర్ గారు మీరు చెప్పేది? అవునమ్మా, చనిపోయే నాటికి భార్గవి 2 నెలల గర్భవతట. నమ్మలేకపోతున్నాను లాయర్ గారు. నమ్మక తప్పదమ్మా. ఇది పోస్ట్ మార్టంలో ఇచ్చిన రిపోర్ట్. పోలీసులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కోసం ఒక్కొక్క పాయింట్ని దాచిపెట్టి కావాల్సి వచ్చినప్పుడు వదులుతున్నారు. ఆ విషయం బయటపడటంతో కేసు మరింత సీరియస్ అయ్యేలా కనపడుతోంది. దీపక్కే ఈ హత్య చేసేయడం నిరూపించడానికి వాళ్ళు ఈ పాయింట్ని బాగా వాడుకోవాలని చూస్తున్నారు. దీపక్ భార్గవితో చనువుగా తిరిగాడేమో కాని పెళ్లి కావలసిన ఓ ఆడపిల్లని అంత దారుణంగా మోసం చేయడు. ఆ విషయం మీకు నాకు తెలుసు, కానీ బయట వాళ్ళకి తెలియదు కదమ్మా. భార్గవికి దీపక్తోనే పరిచయం ఉంది. 6 నెలలుగా ఇద్దరు కలిసి తిరుగుతున్నారు. ఇంటికి కూడా వెళ్ళొచ్చేవాడు. ఇవన్నీ కారణాలుగా చూపించి భార్గవి గర్భవతి అవడానికి కారణం దీపక్కేనని వాళ్ళు వాదిస్తారు. అలా కాదని వాదించడానికి మన దగ్గర ఏ ఆధారాలు లేవు. అందుకే ఏం చేయాలో అర్థం కాక మీ అభిప్రాయం కూడా కనుక్కుందామని మిమ్మల్ని పిలిచాను. మీకు తెలిసి భార్గవికి దీపక్కి మధ్య అంత చనువు ఉందా? చనువైతే ఉంది కాని వేరే సంబంధం పెట్టుకునేంత నీచుడు కాదు దీపక్ అని మనం చెప్తే నమ్మరు. ఇద్దరూ కలిసి తిరిగారు కాబట్టి ఉందని అనుకుంటారు. ఒకవేళ నిజంగా ఉన్నట్టయితే రేపు నేను కోర్టులో ఆర్గ్యూ చేయడానికి అందుకు తగినట్టుగా ప్రిపేర్ చేయాలి. హత్యా నేరం తన మీద పడడంతో ఇప్పటికే దీపక్ బాగా కుంగిపోయాడు. ఇప్పుడు ఈ విషయం కూడా తెలిస్తే ఏమైపోతాడేమోనని భయంగా ఉంది. ఈ పాటికి తెలిసే ఉంటుంది రండి. అయినా మీరేం కంగారు పడద్దు. రేపు నేను ఒకసారి వెళ్ళి దీపక్తో మాట్లాడి అసలు విషయం కనుక్కుంటాను. నాకేం తెలీదు. నేను ఎప్పుడు భార్గవిని తాకలేదు. తాక్కుండానే భార్గవి గర్భవతి అయిందా? భార్గవికి నాకు మధ్య అటువంటి సంబంధాలు ఏవీ లేవు. భార్గవి నీ దగ్గర ఎంతకాలం నుంచి పనిచేస్తోంది? 6 నెలలు పైన అయింది. మీ పరిచయం కూడా అప్పుడేనా? అవును. భార్గవికి మీ ఆఫీస్లో ఉద్యోగం ఎలా వచ్చింది? నేనే ఇచ్చాను. ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసావా? లేదు. పోనీ ఉద్యోగం కావాలని భార్గవి అప్లికేషన్ పెట్టుకుందా? లేదు. అప్లికేషన్ లేకుండా ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగం ఎలా ఇచ్చావు? వాళ్ళ ఇంటి పరిస్థితులు చూసి జాలిపడి ఇచ్చాను. వాళ్ళ ఇంటి పరిస్థితులా? భార్గవి ఒంటి పరిస్థితులా? ఇన్స్పెక్టర్,
చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. నువ్వు చేసిన పని అసభ్యం కదా. ఇంట్లో పరిస్థితులు బాగలేని అమ్మాయిలు చాలామంది ఉంటారు. భార్గవిని సెలెక్ట్ చేసుకోవటంలో నీ ఉద్దేశం ఏమిటి? వేరే ఉద్దేశం ఏమీ లేదు. అనుకోకుండా పరిచయం అయింది. తన పరిస్థితి చెప్పుకుంది. జాలిపడి ఇచ్చాను. నో, ఆ అమ్మాయి పరిస్థితి చూసేవలేదు. ఆ అమ్మాయికి ఉన్న పరిస్థితులను వాడుకోవాలని ఇచ్చావు. లేదు, అది మీరు ఊహిస్తున్నదే తప్ప అందులో ఏమాత్రం నిజం లేదు. ఉంది, అయినా ఇది ఊహ కాదు, వాస్తవం. ఈ విషయం తెలుసుకుంటాక మేధావులే అక్కర్లేదు. ఎవరిని అడిగినా చెప్తాడు. భార్గవితో నీకు పరిచయం అయింది, చూడగానే మోజుపడ్డావు. ఉద్యోగం పేరుతో కరెక్ట్గా ట్రాప్ చేసావు. నో ఇన్స్పెక్టర్, నాకెప్పుడూ అలాంటి ఆలోచనే రాలేదు. డబ్బు లేక బాధపడుతున్న కుటుంబానికి చేతనైన సాయం చేద్దాం అనుకున్నానే తప్ప భార్గవ్ను ట్రాప్ చేద్దామనే దురుద్దేశం నాకు లేదు. ఐసి, ఏమీ లేకుండానే సొంత పెళ్ళంలాగా షికార్లని రెస్టారెంట్లని రాసుకు పూసుకు తిరిగావా? భార్గవి నాతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేది. అందుకని నేను కాస్త చనువుగా మాట్లాడేవాణ్ణి. బయటికి వెళ్ళినా భార్గవి రమ్మంటేనే వెళ్ళేవాణ్ణి. అక్కడికి నువ్వేదో శ్రీరామచంద్రుడు అయినట్టు, అమ్మాయి ఏదో చెడిపోయినట్టు బిల్డప్ ఇవ్వకు. అది సరే, ఏ మోజు లేకుండానే పిఏ పోస్ట్ నుంచి ప్రమోషన్ ఇచ్చావా? ఏ మోజు లేకుండానే కారు కూడా కొనిచ్చావా? ఏ మాట్లాడవే? కొత్తల్లుళ్ళ రాత్రి పగలనే తేడా లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు కదూ. భార్గవికి తన ఇంట్లో వాళ్ళకి నా మీద చాలా నమ్మకం ఉండేది. అందుకని వెళ్ళేవాడిని. అంటే వాళ్ళు నీ మీద ఉంచిన నమ్మకాన్ని తెలివిగా క్యాష్ చేసుకున్నాను అన్నమాట. చూడు, 6 నెలల నుంచి నువ్వు భార్గవి కలిసి తిరుగుతున్నారు. అంటే గత 6 నెలల నుంచి భార్గవికి నీతో తప్ప వేరెవరితోనూ పరిచయాలు కానీ సంబంధాలు కానీ లేవు. చనిపోయే నాటికి భార్గవికి 2వ నెల. అంటే ఖచ్చితంగా నీతో పరిచయం అయ్యాకే సంబంధం ఉండబట్టే ఆ అమ్మాయి గర్భవతి అయింది. తను గర్భవతిని తెలిసిన వెంటనే ఆ కంగారులో, ఆ భయంలో నిన్ను రమ్మని పిలిచింది. పరిస్థితి ఇంతవరకు వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకోమని అడిగింది. కథలా అడ్డం తిరిగేసరికి నువ్వు కంగారు పడిపోయావు. ఎలా వదిలించుకుందామా అని ఆలోచించావు. పక్కనే చెరువు ఉంది. మెడపిసికి చంపేసి చెరువులో పారేస్తే కథ క్లోజ్ అయిపోతుంది అనుకున్నావు. నో ఇన్స్పెక్టర్, ఇదంతా ఎలాగైనా నా చేత చెయ్యని నేరాన్ని చేశానని ఒప్పించడానికి మీరు కల్పిస్తున్న కట్టుకదే కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదు. ప్లీజ్ నన్ను నమ్మండి. నిజంగా నమ్మేవాడిని, కానీ పెళ్లి కావాల్సిన ఆడపిల్లతో అంత క్లోజ్గా తిరిగావంటేనే నీ క్యారెక్టర్ ఏమిటో అర్థమైపోయింది నాకు. ఓ ప్లాన్ ప్రకారం భార్గవిని ట్రాప్ చేసావు. అవసరానికి వాడుకున్నావు. అడ్డం పడేసరికి తప్పించేశావు. ఎప్పుడు పక్కన పడుచుపిల్ల ఉండాలి కానీ పిల్లల తల్లి ఎందుకు అనుకున్నావు. అందుకే చంపేసి చేతులు దులిపేసుకోవాలనుకున్నావు. దొరికిపోయావు. ఏ కోణంలో చూసినా భార్గవిని నువ్వే హత్య చేసావనడానికి తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి. నువ్వెన్ని అబద్ధాలు చెప్పినా, ఎంత ఆర్గ్యూ చేసినా తప్పించుకోలేవు. కేసు కోర్టుకెళ్లే లోపలే నిజం ఒప్పేసుకుంటే నీ ఆరోగ్యానికి కూడా మంచిది. లేకపోతే మా సంగతి తెలుసుగా, బాగా ఆలోచించుకో. బొమ్మగారు, వినోద్, మీ నాన్నని కలవడానికి జైలుకెళ్ళావట? మీరైతే ఉండగలిగారు గాని తండ్రి జైల్లో ఉంటే సోత్తానికి ఎలకుండా ఎలాగుంటారమ్మా. వెళ్ళి చూడాల్సినంత గొప్ప పని ఏం చేయలేదు. దేశం కోసం త్యాగం చేసి జైలుకు వెళ్ళలేదు. ప్రజా ఉద్యమాల్లో తిరుగుతూ న్యాయం కోసం వెళ్ళలేదు. ఆడపిల్లని హత్య చేశాడు, జైలుకు వెళ్ళాడు. అలాంటి వాడిని చూడ్డం అనవసరం. వినోద్, మీ నాన్న క్రిమినల్ అన్న సంగతి మర్చిపోవద్దు. చూడ్డానికి వెళ్తే నీ పరువు కూడా పోతుంది. చేయని తప్పుకు మా నాన్న అన్యాయంగా ఈ కేసులో ఇరుక్కున్నాడు. నిజానిజాలు తెలియకుండా నోరు జారడం ఎందుకు? బెయిల్ కూడా ఇవ్వలేదంటే ఆ హత్య మీ నాన్న చేశాడని అర్థం చేసుకోవచ్చు. పేనాలు తీయాల్సిన అవసరం ఆ బాబుకేటి? అసలు అంతకుడు ఎప్పుడో పారిపోనాడు. ఆ నేరం దీపక్ బాబు మీద పడిపోనాది. నిన్నటి వరకు అందరూ అలాగే అనుకున్నారు. కానీ చనిపోయేటప్పటికి భార్గవి గర్భవతి. దీపక్తో తప్ప భార్గవికి ఇంకెవరితోనూ పరిచయం లేదు కాబట్టి తప్పకుండా ఆ నేరం చేసే ఉంటాడు. అందులో అనుమానమేం లేదు. దానికి దీనికి ఏమిటి సంబంధం? ఉంది. మీ నాన్న సంగతి నీకు పూర్తిగా తెలీదు. అమ్మాయిల పిచ్చెక్కువ. ఎప్పుడూ అమ్మాయిల వేటలోనే ఉంటాడు. ఆ విషయం తెలియక పాపం భార్గవి ఉద్యోగం కోసమని వెళ్ళింది. జాలి పడుతున్నట్టు నటించి ఉద్యోగం ఇచ్చాడు. ఇచ్చిన దగ్గర నుంచి ఎప్పుడూ తన ముందే కూర్చోవాలని, తనతో పాటు ఎక్కడికి వెళ్తే అక్కడికి రావాలని
చెప్పినట్టలా వినాలని వేధించడం మొదలుపెట్టాడు. ఆ రోజు రెస్టారెంట్కి భార్గవిని తీసుకురావడం నువ్వు కూడా చూసావు కదా. ఈ విషయాలని భార్గవి నీకు చెప్పిందా లేక వేరే ఎవరైనా చెప్పారా? ఎవరో చెప్పక్కర్లేదు, అందరూ అలాగే అనుకుంటున్నారు. అందరికీ ఏం తెలుసు అనుకోవడానికి? అంటే నువ్వే అనాలి, చెప్తే నువ్వే చెప్పాలి. చెప్పాల్సిన అవసరం నాకేంటి? ఎంతైనా భార్గవి నీ మనిషి కదా. వినోద్, ఎందుకు అలా అరుస్తావు? ఉద్యోగం పేరుతో భార్గవిని మా నాన్న దగ్గరికి పంపించింది నువ్వు కాదా? నేనెందుకు పంపిస్తాను? ఏమో నీకే తెలియాలి. తల్లి కొడుకుల్ని విడదీయడానికి కావచ్చు, మా నాన్న మీద నాకు ద్వేషం కలిగించడానికి కావచ్చు, లేదా వాళ్ళ కంపెనీ ఫార్ములాలు కాజేయడానికి కావచ్చు. వినోద్, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుసా? నాకన్నీ తెలుసు. అవకాశం వచ్చింది కాబట్టి భార్గవిని సపోర్ట్ చేస్తూ మా నాన్నని ఎలాగే నీ కేసులు ఇరికించాలని చూస్తున్నావు. అది జరిగే పని కాదు. మా నాన్న ఎప్పుడూ అలాంటి పని చేయడు. ఆ హత్యకు మా నాన్నకి ఏ సంబంధం లేదు. ఒక్కసారిగా మీ నాన్న మీద అంత ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? నీకేం చేశాడని? పెంచాడా? పోషించాడా? చదువు చెప్పించాడా? అభిమానం చూపించాడా? ఆస్తిపాస్తులు ఏమైనా ఇచ్చాడా? నాకు జన్మనిచ్చాడు. చిన్నప్పటి నుంచి పెంచి పోషించినందుకు ఎంత మంచి సర్టిఫికెట్ ఇచ్చాడో చూడు. తప్పు మాట ఏటన్నాడమ్మా? ఎంతైనా కన్న తండ్రి మమకారం ఏడవపోతే. మిస్టర్ దీపక్, మీరా? సార్, మనం ఈ కేసు గెలిచే అవకాశం ఉందంటారా? గెలుస్తామని అనుకుంటున్నాను. ఏంటండి అలా ఉన్నారు? ఇంకెలా ఉంటాను? జీవితంలో ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదు. ఆ షాక్ నుండి తేరుకోలేకపోతున్నాను. ఐ కెన్ అండర్స్టాండ్. కానీ మీ అమ్మగారు ప్రతి క్షణం మీ గురించే బాధపడుతున్నారు. ఆవిడ కోసమన్నా మీరు కాస్త ధైర్యంగా ఉండాలి. మిమ్మల్ని విడిపించడానికి మా ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం. నేను కాదంటం లేదు లాయర్ గారు. రోజు రోజుకి కేసు కొత్త మలుపు తిరుగుతూ తారుమారవుతుంటే ఫలితం ఎలా ఉంటుందోనని భయపడుతున్నాను. అలా నిరుత్సాహపడకండి మిస్టర్ దీపక్. ఈ కేసుకు సంబంధించి మిమ్మల్ని ఒక విషయం అడగాలని వచ్చాను. చెప్పండి. మీకు భార్గవ్కి మధ్య శారీరక సంబంధం ఏమైనా ఉందా? అంటే మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? లేదు. అయినా అనుమానాలతో పనులు జరగవు, వాస్తవాలు కావాలి. చెప్పండి, మీకు భార్గవ్కి మధ్య శారీరక సంబంధం ఏమైనా ఉందా? లేదు. దీపక్, నిన్నిలా అడిగానని మరోలా అనుకోవద్దు. కేసుకు సంబంధించి చాలా ముఖ్యమైన విషయం అది. అందుచేత అడగాల్సిన బాధ్యత నాకుంది. ఇద్దరూ కలిసి తిరిగారు. ఏ బలహీన క్షణంలోనో ఏదన్నా పొరపాటు జరిగి ఉండొచ్చు. నిజంగా అటువంటి సంబంధం ఏదన్నా ఉంటే అందుకు తగ్గట్టుగా ఏం చేయాలో, కేసుని ఫర్దర్గా ఎలా డీల్ చేయాలో నేను అవగాహనకు వస్తాను. అందుకు తగ్గట్టుగా ప్రిపేర్ అవుతాను. ఫీజు కోసం వాదించే కేసులు కొన్ని ఉంటే, లాయర్గా కేసు గెలవటంలో సంతృప్తి మిగిల్చే కేసులు కొన్ని ఉంటాయి. ఈ కేసు అలాంటిదే. నిన్నేమడిగినా అది నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకురావడానికే. అందుకే ఇంతగా అడుగుతున్నాను. నిజం చెప్తున్నాను లాయర్ గారు. నాకు భార్గవ్కి మధ్య ఎటువంటి సంబంధం లేదు. సరే దీపక్, ఈ విషయం కన్ఫర్మ్ చేసుకోవడానికే నీ దగ్గరికి వచ్చాను. వస్తాను. భార్గవి వచ్చే విషయంలో కొంత సమాచారం కావాలి. చెప్పవలసినవి ఎన్నో చెప్పాను. అయినా చనిపోయిన దాని గురించి ఏం చెప్పినా ప్రయోజనమే ఉంది. హంతకుని పట్టుకుని శిక్షించాల్సిన బాధ్యత మాకుంది కదమ్మా. పోస్ట్ మార్టంలో కొత్త విషయం బయటపడింది. దాని గురించిన వివరాలు కనుక్కుందామని వచ్చాను. కొత్త విషయమా? ఏమిటి బాబు అది? చనిపోయే నాటికి భార్గవి గర్భవతి. భార్గవి గర్భవత? కాదు, నేను నమ్మను. పెళ్లి కాకుండానే గర్భవతి తప్పుడు పనులు చేయదు. నా కూతురి మీద నాకు నమ్మకం ఉంది. మీకు నమ్మకం ఉండొచ్చు, కానీ జరిగింది అది. దానికి సంబంధించిన వివరాలు కావాలి. చెప్తే కేసు విషయంలో మాకు సహకరించిన వారు అవుతారు.
భార్గవి ఎక్కువగా ఎవరెవరితో స్నేహంగా ఉండేది? వాళ్ళ కంపెనీ ఎండి దీపక్ గారితో తప్ప వేరే ఎవరితోనూ ఉండేది కాదు. దీపక్తో భార్గవికి ఎన్నాళ్ళ నుంచి పరిచయం? ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి. అంతకుముందు వాళ్ళిద్దరికి పరిచయం ఉందా? లేదు. దీపక్ కంపెనీ ఎండి, మీ అమ్మాయి ఆయన దగ్గర పనిచేసేది. నిజానికి ఆయన మీ ఇంటికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకు వచ్చేవాడు? ఓకే, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి స్నేహం ఉండేది? మంచి స్నేహమే ఉండేది. ఇద్దరు బాగా చనువుగా ఉండేవారా? ఉండేవారు. అతను రోజు మీ ఇంటికి వచ్చేవాడా? లేదు, వీలున్నప్పుడల్లా వచ్చేవారు. దీపక్ మీ ఇంటికి రావడమేనా? మీ అమ్మాయి దీపక్తో కలిసి బయటకు వెళ్ళేదా? ఆయన రమ్మంటే వెళ్ళేది. దీపక్ ఏ టైంలో వచ్చేవాడు? ఆఫీస్ అయ్యాక వచ్చేవారు. ఎప్పుడైనా రాత్రి బాగా లేట్ అయిందని మీ ఇంట్లో పడుకున్న సందర్భాలు ఉన్నాయా? లేదు, ఎంత రాత్రైనా ఇంటికి వెళ్ళిపోయేవారు. రాత్రులు ఎప్పుడు ఇక్కడ ఉండలేదు. భార్గవి పెళ్లి కావాల్సిన ఆడపిల్ల. దీపక్ ఎంత ఎండి అయినా పరాయమగాడితో తిరుగుతుంటే మీరెప్పుడు అభ్యంతరం చెప్పలేదా? లేదు. ఎందుకని? సాధారణంగా పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు మగవాళ్ళతో చనువుగా ఉండడం గాని బయట తిరగడం గాని చూస్తే పెద్దవాళ్ళు ఒప్పుకోరు. మీరెలా ఒప్పుకున్నారు? దానికి కారణం నా కూతురి మీద నాకున్న నమ్మకం, దీపక్ మంచితనం. అవి కాక అతను చెప్పినట్లు వినకపోతే ఉన్న ఉద్యోగం పోతుందన్న భయం. భార్గవ్ దీపక్ని ఇష్టపడుతున్నట్టు గాని ప్రేమిస్తున్నట్టు గాని మీకు ఎప్పుడైనా చెప్పిందా? లేదు. కానీ చనువుగా మాత్రం ఉండేది. సరే, దీపక్ భార్గవ్ అంటే ఇష్టపడేవాడా? చాలా ఇష్టపడేవారు. గత 6 నెలల నుంచి మీ అమ్మాయి దీపక్ దగ్గరే పనిచేస్తోంది. చనిపోయినాడికి 2 నెలల గర్భవతి. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వేరెవరితోనూ పరిచయాలు, స్నేహాలు, సంబంధాలు లేవని తెలుస్తోంది. కాబట్టి భార్గవి గర్భవతి అవడానికి కారణం దీపక్కే అయి ఉండాలి. వేరే వాళ్ళ ద్వారా అవడానికి అవకాశమే లేదు. అవునా?